యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌లు ఏం సంపాదించాయో తెలీదు గానీ, అమెరికాలో ఉన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం బాగా సంపాదిచ్చాడట. ఇప్పుడు ఇది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాడట. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మార్గాన్ స్టాన్లీతో కలిసి పనిచేస్తున్న ఆ బ్రోకర్ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్ రాక్‌ని సంప్రదించినట్టు సమాచారం. బ్లాక్ రాక్‌కి చెందిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ యాక్ట్ 2 ఈటీఎఫ్‌లో $1 మిలియన్ పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి ఆ బ్రోకర్ ఆరా తీసినట్టు సదరు కథనం వెల్లడించింది. దీనికి సంబంధించి అంతర్గత చర్చలు నడిచాయని సదరు వర్గాలు పేర్కొన్నట్టు కూడా చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో కానీ ఈటీఎఫ్‌ని మార్గాన్ స్టాన్లీ ద్వారా కొనుగోలు చేసేందుకు అప్పట్లో అవి అందుబాటులో లేకపోవడంతో ఆ పెట్టుబడుల ప్రక్రియ ముందుకెళ్లలేదని సమాచారం. ఆ తర్వాత పీట్ హెగ్సెత్ బ్రోకర్ మరో రక్షణ రంగ కంపెనీలో పెట్టుబడి పెట్టారా లేదా అన్న దాని మీద మాత్రం స్పష్టత లేదు. అయితే యుద్ధానికి కొన్ని వారాల ముందే ఈ పరిణామాలు చోటుకోసుకోవడంతో పీట్ హెగ్సెత్ తీరు మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీట్ చెప్పడం వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి దిగానంటే అమెరికా అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల వార్తల గురించి రక్షణ మంత్రి నుంచి కానీ, పెంటగాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. బ్లాక్ రాక్‌కి చెందిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ యాక్ట్ 2 ఈక్విటీ ఫండ్ విలువ $3.2 బిలియన్. రక్షణ భద్రత మీద ప్రభుత్వం ఖర్చు పెరగడం వల్లే లాభపడే ఏరోస్పేస్, సెక్యూరిటీ టెక్నాలజీస్, డిఫెన్స్ కాంట్రాక్టింగ్ వంటి కంపెనీల స్టాక్ పోర్ట్‌ఫోలియోని ఇది నిర్వహిస్తుంది. ఆర్టీఎక్స్, లాక్హీడ్ మార్టిన్ వంటి ప్రధాన రక్షణ కంపెనీలు దీనితో కలిసి పనిచేస్తున్నాయి. తక్కువ ఫీజులు, పన్ను ప్రయోజనాలు వంటి కారణంతో ఇలాంటి ఈటీఎఫ్‌లకి మదుపర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.